అరే సిద్ధాపురం శ్రీనివాసులు రాములూరు పట్టాభిషేకానికి 200 కాయలు కావాలన్నాడు. దించేసాలే. రే అది కాదు, తాళ్ళు పెంటమో అయింది. గిరిగాడు వచ్చి అట్టుపోతా అన్నాడు. హనుమంతు డెక్కలకి మంచి గిరాకీ ఉందంటే కాశీగాడు చెప్పాడు. వ్యాపారం కూడా ఆడే అట్టుకొస్తా అన్నాడు. అదేదో అమ్మేసి డబ్బులు చేసుకుందాం. కాశీగాడు అంటే గుర్తొచ్చింది, మనం అల్లాడి పాల వ్యాపారం తెగనడిచేస్తుంది. ఈసారి ఏకంగా డైరీ ఎట్టేస్తా అంటున్నాడు. ఆడు కానీ డైరీ ఎట్టాడంటే ఇంకా తట్టుకోలేము. ఆకలేస్తుంది. ఇంతకే ఉండేవా లేదా? ఇప్పుడే వండేస్తా. ఇంకేంతసేపే, త్వరగా పెట్టు. ఆకలి దంచేస్తుంది. ఓ ఉప్పు కారం సరిపోయిందా? ఏంటే చూస్తున్నావు? వెళ్ళి తీ. అన్ని పనులు నేనే చేయాలా? ఏంటండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మక్క మిమ్మల్ని చేసుకోదు. ఈయన నన్ను కూడా నీతో పాటు ఇంటికి వచ్చేయమంటున్నారే. అయినా నేను నీతో పాటు రావటం ఏంటి? అసలుగా ఇప్పుడు ఊర్లో ఎవరికేం కట్టం వచ్చినా నేనే దగ్గర చూసుకోవాలి. అలాంటిది ఇప్పుడు ఊరు వదిలేసి మీ పట్టణం అంటే కుదరదాయన్ని. ఎన్ని పనులు ఉన్నాయి, కష్టమని చెప్పేహా. అందుకే ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, రేపు అంజనాద్రిలో ఎలక్షన్ల కోసం నామినేషన్లు జరుగుతున్నాయి. ఈసారి గురి తప్పదండి అయ్యా. అంజనాద్రిలో మొట్టమొదటిసారిగా నాయకుడిని జనమే ఎన్నుకునే రోజొచ్చింది. ఈ మార్పుకి కారణం మన హనుమంతు. ఇంతకాలం మనం తనని ఎందుకు పనికిరాని ఒక వెధవలా చూసాం, జేబులు కత్తిరించే దొంగలా చూసాం. ఏండి ఇప్పుడు మన గొప్పతనం గురించి ఎందుకులేండి. మాస్టర్ గారు ఉన్నారుగా, మాస్టర్ గారిని నిలబెట్టేద్దాం. మన పిల్లల్ని చక్కదిద్దినట్టే మన ఊరిని కూడా చక్కదిద్దుతారు. అది కూడా ఒప్పేసుకున్నారు. అయిపోయింది. పోటీకి ఎవరైనా ఉన్నారా? ఇంకా పోటీకి ఏంటండి బాబా, అగ్రం చేసండి. ఉన్నాను. ఎవట్రాకి ఎదుగుంటే తీసుకురా. రే పిచ్చుగుడు, ఎలకల మంది అమ్ముకునేవాడు నీకెందుకురా ఎలక్షన్స్? మై డియర్ క్యాంపెయినరా, నన్ను గెలిపించినట్టయితే నెల మధ్యాహ్నం పురుషన్న పథకం ప్రకారం మీకు 2 కిలోల చింతపండు, 5 కిలోల కందిపప్పు ఉచితంగా ఇస్తా. ఈడు ఓటేస్తే మనం అడుక్కు తినాలి. బడి పొందులను గెలిపిస్తే సిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని పాఠాలు నేర్పిస్తాడు. అదే ఈ బట్టి కొట్టని గెలిపిస్తే పొట్టి డ్రెస్సులు వేసుకున్న చిలకమ్మలతో మిమ్మల్ని కుట్టిస్తాడు. గుర్తు పెట్టుకోండి, నా పేరు గున్నేశ్వరరావు, నా గుర్తు గున్నేనుగో. కొట్టండ్రా. అరే, వాడికి ఇచ్చిన మత్తు వదిలేసి ఉంటుంది. మాస్తి He will see us, boss. అయితే మనం వేసుకుందాం అంటావా? అని మాస్కులు మన దగ్గర లేవు, బాస్. షజామ్, లేచాడో లేదో ఎలా తెలుస్తుందిరా? ముందా మాస్తి. చీఫ్, వాడి నోట్తోనే వాడి సీక్రెట్ ఎలా చూపిస్తాను. యు జస్ట్ వాచ్. ఏంటి షాక్ అయ్యావా? ఎక్కడున్నావు? నన్ను ఎందుకు తెచ్చేవాడికి? నన్ను ఎందుకు కట్టారు? అసలు నీకు పవర్స్ ఎలా వస్తున్నాయో కనుక్కోడానికి. మణిబాబు, సిరి, గెట్ టు ద పాయింట్. ఎస్ చీఫ్, 2 minutes నిజం కక్కిస్తా. చెప్పరా, నీ సీక్రెట్ ఏంటి? చెప్పాను కదా, కాశీగడ్ గేదె పాలు తాగటం వల్ల. ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు. తినేవాడు వీపీ అయితే నా చేతిలో ఉన్న రంగురాయి నుంచి కూడా పవర్ వస్తుందంటావు. నా ఎంక్వైరీలో నీ వెనుక ఎవడో మణిబాబు ఉన్నాడని తెలిసింది. ఆడి నుండే నీకు పవర్స్ వస్తున్నాయని కూడా తెలిసింది. సిరి, ఎవడా మణిబాబు? మణిబాబు ఏంటి? నాకు మహేష్ బాబు మాత్రమే తెలుసు. రేయ్, నీకు కావాల్సిన మనీయే కదా, నీకెంత కావాలో పంపిస్తాం.
సిరి లెట్ మీ హ్యాండ్ హిమ్ చీఫ్. చెప్పరా నన్ను వదిలే మీనాచి ప్రమాదంలో ఉంది నేను వెళ్ళాలి. చెప్పరా సిరి. ఆగుబా, చెప్తున్నా కదా హ్యాండిల్ చేస్తున్నాను. ప్రతి దానికి సిరి సిరి తోపుతావు. అరే డోంట్ మిస్ విత్ యూ, ఓకే? చెప్పరా ఏంటి కొడతావా? అంటే ఏంట్రా? ఆ? నేను కొట్టలే అనుకున్నావా? కొడతావేటి? నేను కొట్టలేను అనుకున్నావా? కొట్టి చూపిస్తాం. బామ్మ కొత్తగా రెడీ అయిందా? అప్పుడే ఎక్కడే మనవరాలా. ఈరిగాడు మనుషులు తీసుకొచ్చి కాయలు కొయ్యాలా, కోసిన కాయల్ని ముక్కలు కొట్టాలా, కొట్టిన ముక్కలకి ఉప్పు కారం పట్టించాలా, ఆవపిండి దట్టించి నూనెలో నానేయాలి. ఇదంతా అయ్యేటప్పటికి పొద్దుపోతుందిలే. అయ్యో సరే, నేను చెయ్యైనా? నీకెందుకులే అమ్మా శ్రమ. వెళ్ళిన పని ఏమైంది? ఏంట్రా అది? ఓకే అండి, మీరు అంపిన బందిపోట్లని ముక్కలు కొట్టి కారబెట్టేహానండి. అయినా మనలో మనం చంపుకోవటాలు ఏంటండి సిరాగ్గా? మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నట్టు నామినేషన్. పదవి అంటే మీకు ప్రేమ, మీనాచి అంటే నాకు ప్రేమ. మీ ప్రేమను మీకు ఇచ్చేసా, నా ప్రేమను నాకు వదిలేండే. రేపు మీరు గెలిచాక మీ ఏలుబడి చూసి గజపతి గారు ఏం మారిపోయారా అని ఊరంతా అనుకోవాలి. అట్టా కాదని తెక్కేశాలు వేయారంటే బందిపోట్ల గజపతి గారిని మాయం చేశారని ఊరంతా అనుకుంటారు. ఏ సిరి, హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యు? నిన్ను కాదే నన్ను. ఎస్ చీఫ్. హనుమంత్కి పవర్ ఇలా వస్తుందో తెలిసిపోయింది. దట్స్ ఫెంటాస్టిక్ న్యూస్ చీఫ్. ఇమీడియట్ గా MFG-42 డ్రగ్ కాన్సంట్రేషన్ పెంచి 1 టన్ రెడీ చేయి. వాడికి అంతెందుకు చీఫ్, వంటనంటే ఊరికి మొత్తం పనికి. వాట్ ఆర్ యు ప్లానింగ్ చీఫ్? దట్స్ టూ డేంజరస్. పవర్ వాడి దగ్గర ఉంటే ఈ ఊరికే పనికొస్తుంది. అదే మన దగ్గర ఉంటే ప్రపంచానికి ఉపయోగపడుతుంది. నో, ఇది కరెక్ట్ గా చీఫ్. నువ్వు ఎక్స్పెరిమెంట్ పేరుతో ఎన్ని ఎలుకల్ని టార్చర్ పెట్టుంటావు. అవి జస్ట్ ఎలుకలు చీఫ్. ఊరు బాగుండాలని పశువుల్ని బలిస్తారు. అలాంటిది ప్రపంచం బాగుండాలని ఒక చిన్న ఊరిని బలివ్వలేమా? వాట్? ఫర్ ద గ్రేటర్ గుడ్ సాక్రిఫైసెస్ ఆర్ నెసెసరీ. సూపర్ హీరో అవ్వాలనే ప్రభలో యు ఆర్ బికమింగ్ ఎ సూపర్ విలన్. డు యు రియలైజ్ దట్? చిన్నప్పుడు ఎలానే మా అమ్మ నాన్న నా డ్రీమ్కి అడ్డుపడ్డారు సిరి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇంటి బయటకి వచ్చేసా. కానీ వాళ్ళెందుకు రాలేకపోయారో ఎప్పుడైనా ఆలోచించావా? బ్యాంక్ రాబరీలో దొంగల్ని చంపాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంత క్రూరంగా చంపాను ఆలోచించావా? सुपर हीरो तू क्या सुपर हीरो बनेगा रे साले? నీ ఒరిజినల్ అందరికి తెలియాలి. నీలాంటి సూపర్ హీరో అవ్వకూడదు.
ఒక్కడివే నన్ను నా డ్రీమ్ని నమ్మేవనుకున్నా. యు ఆర్ ఓన్లీ డీలేయింగ్ మై ప్లాన్ సిరి. ఐ హ్యావ్ ద ఫార్మ్యులా. Hey Siri. Hello. How long can a person survive a severe asthma attack? Not more than a few minutes. Goodbye, Siri. Goodbye. Chief, we have the pearl. What about Hanumantu? Finish him. Night time వాడికి పవర్స్ ఉండవు. Kill him.